బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఎవరైనా సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే, "వద్దురా బాబు అక్కడ చాలా మోసాలు జరుగుతాయి, మోసపోతావు" అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. నిజం ఇండస్ట్రీలోకొచ్చేసరికి ఇక్కడ ఎలాంటి మోసాలుండవు. ఎవరి టాలెంట్ వాడిది. టాలెంట్‌కే పెద్దపీట వేస్తారని ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళు చెప్పుకోవడం మనం రెగ్యులర్‌గా చూస్తుంటాం. బట్ తెలియకుండా, తెలిసి ఇక్కడ చాలా మోసాలు జరుగుతాయనేది ఓపెన్ సీక్రెట్. ముఖ్యంగా కథలకు సంబంధించి. ఎవరో ఒకరు ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్‌ని నమ్మడము, వెళ్ళడము, ఒక చిన్న లైన్ చెప్పడము, ఆ లైన్‌ని ఇంకొకడు దొంగిలించడము, ఇలాంటి కథా చౌర్యం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాటకొస్తే ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా రెగ్యులర్‌గా చూస్తా ఉన్నాం. రీసెంట్‌గా కూడా 'శ్రీమంతుడు' అనే ఒక సినిమాకి సంబంధించి అది కాపీ కథ అని చెప్పి తేలింది. అంతకుముందు త్రివిక్రమ్ తీసినటువంటి 'అ ఆ' అనే సినిమా 'మేనా' సినిమాకి కాపీ అన్న విషయం కూడా మనకు తెలుసు. అదే రీసెంట్‌గా వచ్చినటువంటి 'గుంటూరు కారం' సినిమా కూడా ఒక నవలకి కాపీ అన్న విషయం తెలుసు. సో, ఇలాంటి సందర్భంలో లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి 'బేబీ' అనే సినిమా బిగ్గెస్ట్ హిట్ అయింది. కమర్షియల్‌గా చాలా పెద్ద విజయం సాధించినటువంటి ఆ సినిమా కథ నాదే అంటూ 'బేబీ లీక్స్' అనే ఒక బుక్ తయారు చేసి తనకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీసులను కూడా ఆశ్రయించి ప్రస్తుతం ఆ కథకు సంబంధించినటువంటి ఎవ్రీ డీటెయిలింగ్‌ని తెలియజేస్తూ మన దగ్గరికొచ్చారు సిరిన్ శ్రీరామ్. మరి ఈ 'బేబీ లీక్స్' వెనక ఉన్నటువంటి కథ ఏంటి? ఈ 'బేబీ లీక్స్‌కి' ఈయనకి ఉన్న సంబంధం ఏంటి? ఆ 'బేబీ' సినిమా తీసినటువంటి సాయి రాజేష్ ఈయనని మోసం చేశాడా? లేకపోతే ఈయన మోసపోయాడా? వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది? అది తెలుసుకుందాం. 'బేబీ లీక్స్‌కి' సంబంధించి. హాయ్ అండి. నమస్కారం. 'బేబీ లీక్స్' అనే టైటిల్ బాగుంది దీనికి సంబంధించి చూసుకుంటే. 'బేబీ' సినిమా ఆల్మోస్ట్ 'బేబీ' సినిమా వచ్చి 1 ఇయర్ కావస్తోంది. ఈ టైంలో మీరు ఈ కథ పట్టుకొని ఇది నాదే అని చెప్పి తిరిగితే జనాలు నమ్మడానికి అసలు ఆస్కారం ఉందంటారా? యాక్చువల్లీ జనాలు కాదు, నేను లీగల్ రూట్‌నే ఎంచుకున్నా నేను. జనాలు నమ్ముతారా, నమ్మరా అనే దాని మీద నేను వెళ్తాను. నేను నిజంతోనే వెళ్తున్నా. ఓకే. నాకు తెలిసిన నిజంతోనే పట్టుకొని వెళ్తున్నా కానీ, జనాల్ని ఎట్లైనా నమ్మించాలి అనే ఫోర్స్ దీంతో వెళ్తున్నాను. లీగల్ సిస్టమ్ వెళ్తున్నా. నాకు దాని మీద పూర్తి నమ్మకం ఉంది. అక్కడ మనం సక్సెస్ అయితే ఎవరైనా నమ్మాల్సిందే. సో, లీగల్‌గా సక్సెస్ అయితే ఎవరైనా నమ్మాల్సిందే అంటారు. అంతే. సో, లీగల్‌గా ఎప్పుడు ప్రొసీడ్ అయ్యారు ఈ టీమ్‌ని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ నాదే, ఈ కథ వీళ్ళు కాపీ కొట్టారు అన్న విషయం మీకు ఫస్ట్ తెలిసింది ఎప్పుడు? కాపీ కొట్టారు అని తెలిసింది అంటే అడపాదడపా అంటాం కదా, అప్పుడప్పుడు కొంచెం నాకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. కానీ సినిమా రిలీజ్ అయ్యే వరకు మనకు అర్థం కాదు కదా. సినిమా రిలీజ్ అయ్యాక నీకు లోపలేముందో నీకేం తెలుసు అంటారు. ఒకటో రెండో సీన్లు ఉన్నాయేమో నీకేం తెలుసు, మొత్తం వేరే ఉందంటారు. సో సినిమా రిలీజ్ అయ్యే వరకు నాకు తెలియదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేయడం జరిగింది. సో, అసలు ఈ సాయి రాజేష్ అనే పర్సన్‌తో మీ అసోసియేషన్ ఎప్పుడు మొదలైంది? ఆయనకి మీ కథ అక్కడి వరకు వెళ్ళింది ఎలా వెళ్ళింది అసలు? నేను 2015లో ఒక బస్తీ అమ్మాయి కథని, బస్తీ అమ్మాయి ఇద్దరితో ప్రేమలో పడే కథని నేను 2015 ఓకే. ఆల్మోస్ట్ 9 సాయి ఇయర్స్ అవుతుంది. 9 ఇయర్స్ ఆయనకు చెప్పిన నేను. చెప్తే ప్రొడ్యూస్ చేస్తా అన్నాడు. 1 ఇయర్ నా టీంతో 6 మెంబర్ టీంతో నేను అక్కడ పనిచేసిన. వాళ్ళ ఆఫీస్లో, అమృత ప్రొడక్షన్స్ ఆఫీస్లో పనిచేసిన 1 ఇయర్. ప్రొడ్యూస్ చేస్తా అన్న చేస్తలేడు. సాయి రాజేష్. చేస్తా అన్నాడు, చేయలేదు. ప్లస్ మాయమైపోయాడు. ఓకే. ఒక 1 మంత్ మాయమైపోయాడు. ఇంక ఇట్లా కాదురా బాబు అని నేను మా టీమ్ మేట్స్తో మాట్లాడి ఇంకా ఆయనకు మెసేజ్ పెట్టిన. ఇంకా నేను వెళ్ళిపోతున్నా, 1 ఇయర్ అయిపోయింది, మీరు ప్రొడ్యూస్ చేస్తలేరు అని. వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు గొడవ పడే వెళ్ళిపోలే, మామూలు సింపుల్ మెసేజ్ పెట్టి వెళ్ళిపోయినా. ఆయన కూడా ఓకే అండి, మీకు ఐఎమ్ విత్ యూ అని మెసేజ్ పెట్టేసిండు. అయిపోయింది, అక్కడికి స్టోరీ అయిపోయింది. 2016కి క్లోజ్. తర్వాత నేను నా దగ్గర ఒకటో రెండో స్క్రిప్ట్లు ఉన్నాయి, వాటి మీద వర్క్ చేస్తున్నాను. ఇది ఇద్దాం, అది ఇద్దాం. ఎందుకంటే నేను అప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నా. కొన్ని రోజుల తర్వాత ఒక 1-2 ఇయర్స్లో నేను తర్వాత డిసైడ్ అయినా ఏంటిదంటే ఇది ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసేద్దాం ఇది అని. ప్రొడ్యూసర్ సెట్ అవుతలేడు, ఇండిపెండెంట్గా స్టార్ట్ చేద్దామని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్తో నేను ఓన్గా చేసుకోవడం స్టార్ట్ చేసిన. 2023 చూస్తే ఈ నిర్వాహకం చేసిండు. నేను చెప్పిన బస్తీ అమ్మాయి కథనే ఒక ఇక బూత్ సినిమా లాగా బూతులన్నీ పెట్టి దాన్ని ఖరాబ్ అని ఎందుకంటున్నా అంటే, బస్తీ అమ్మాయి అనగానే మనకేం గుర్తొస్తుంది? ఒక అమాయకత్వం, ఒక ఇన్నసెన్స్ కదా. బస్తీ అమ్మాయి కథ రాసుకున్నామంటేనే అది ఫస్ట్ మనకు వచ్చే థాట్, అరే పాపం రా, ఇన్నసెంట్, ఏం తెలియదు, పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిండ్రు అనే ఫీలింగ్ ఎవరికైనా వస్తుంది. మరి ఆ బస్తీ అమ్మాయిలో నాకు ఇన్నోసెన్స్ కనబడ్డది, ఆయనకేమో ఆ బూత్ కనబడ్డది. అందుకే దాన్ని మార్చి బేబీ అని తీసిండు 2023లో. సో అందుకే నన్ను అందరూ బేబీ కథ నీదా, బేబీ అంత రాస్తారు కదా పేపర్లలో, వాటిలో బేబీ కథ నీదా అని. అంటే నాకు అది వినడానికి ఏదో రకంగా ఉంది, ఎందుకంటే అదొక బూత్ సినిమా. నాది బస్తీ అమ్మాయి కథ నాది. ప్రాబ్లం ఏంటి? బస్తీ అమ్మాయి కథ మీది, ఆ కథ ఆయన తీయలేదు, ఒక బూత్ సినిమా తీసాడు అంటున్నారు. అవును, ఇంకా మీ ప్రాబ్లం ఏంది? కొట్టేసిండు కదా, కొట్టేస్తే మరి ఈ కేసు అవుతుంది కదా. మీరు ఎగ్జాక్ట్గా ఏం చెప్తున్నారు? నేను బస్తీ అమ్మాయి కథ రాసుకున్నాను, అతను సపరేట్గా బూత్ సినిమా తీసాడు అంటే మీ కథనే బూత్ లాగా మార్చాడంటారా? అదే ఇప్పుడు ఇంటర్వెల్ సీన్లో ఏమంటారు, ఇద్దరికి ఒకసారి మెసేజ్ చేసే సీన్ ఒకటి ఉంది.
అది చాలా జుగుప్సకరంగా తీసిండు సినిమాలో. సో ఇప్పుడు ఏమవుతుంది, నా సినిమా భూతానే అనుకుంటారు జనాలు. అది నా ప్రాబ్లం. ఇంకొకటి ఏంటంటే నేను కాపీ కొట్టినా అనుకుంటారు, విచ్ హీఈస్ ఆల్సో టెల్లింగ్ నేనే షిరీన్ శ్రీరామ్కి కథ చెప్పినా అంటుండు. కొత్త నాటకం స్టార్ట్ చేసిండు ఇక. అవును, ఆయన కూడా అదే చెప్తున్నాడు. లీగల్ రిప్లైలో ఏం చేయాలో అర్థం కాలే ఆయనకు. ఇట్లయితే కాదురా బాబు అనుకొని నేనే షిరీన్ శ్రీరామ్కి కథ చెప్పినా అన్నాడు. ఇప్పుడు నా టీం ఉంది అక్కడ, 6 జనాలు ఉన్నారు అక్కడ. ఆయన నాకెందుకు కథ చెప్పిండు? నేను ప్రొడ్యూసర్నా, నా కథ ఎందుకు చెప్పిండు? పోనీ రైటింగ్ టీం అనుకుందాం, ఆయన రైటింగ్ టీంలో నన్ను పెట్టుకుందాం. ఆయనకు నన్ను రైటింగ్ టీంలో పెట్టుకునే సీన్ ఆయనకు లేదు. బట్ అనుకుందాం, అజ్యూమ్ చేసుకుందాం, నా టీం ఏం చేస్తుంది అక్కడ? 6. నా రైటింగ్ టీం ఏం చేస్తుంది అక్కడ? సో మీ రైటింగ్ టీం నుంచి ఎవరో ఒకరు వెళ్ళి ఈ కథను పూర్తిగా ఆయనకి ఇచ్చి ఉండొచ్చుగా? ఏమో నాకు తెలియదు. సో కంప్లీట్గా మీ కథ ఒకటండి, ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ వాళ్ళందరూ చిన్నపిల్లలు. ఒకవేళ ఆయనతో ఏమైనా డిస్కస్ చేసారేమో అదంతా వేరే విషయం. ఆయనకు మాత్రం మేము రెగ్యులర్గా ఆఫీస్లో స్టోరీ డిస్కస్ చేస్తున్నాం. సో ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ ఆయనదే. ఓకే. అంటే గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ ఈ ప్రొడక్షన్లో వన్ ఆఫ్ ది పార్ట్నర్స్గా ఉంది. వాళ్ళు అటువైపు నుంచి మీరు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? గీతా ఆర్ట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా కథ ఏం చెప్పడానికి ప్రయత్నం చేశారా? నేను ట్రై చేయలేదు వాళ్ళకి. నేను లీగల్గా అంటే ఒకటండి, నేను గీతా ఆర్ట్స్లో స్టోరీ చెప్పిన ఇదే కథ చెప్పిన. ఎవరికి? ఈయన త్రూ. ఇప్పుడు ఈ డైరెక్టర్ నాకు ప్రొడ్యూసర్. అవును, సాయి రాజేష్ 2015లో. అప్పుడు మనకు ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆయన మనకు హెల్ప్ చేస్తాడు అని చెప్పి ఆయన కూడా కథ చెప్పు నువ్వు గీతా ఆర్ట్స్ అని చెప్పిండు. ఆయన పేరు ఎస్కేఎన్. ఏది ఈ మూవీ బేబీ మూవీ ప్రొడ్యూసర్ ఆయన. సో ఆయనక కథ చెప్పిన ఒకరోజు నేను. దాని గురించి కూడా పెట్టిన కదా నేను నా బుక్లో. అంటే లీగల్ నోటీస్లో ఎస్కేఎన్ పేరు కూడా చేశారా? ఉంది. అంటే ఆయన ఎలాగా? అంటే ఒక ప్రొడ్యూసర్ ఎవరైనా ఒక దర్శకుడు నమ్మి ఆయన చెప్పిన కథ నమ్మి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఆయనకి ఏం సంబంధం? అది లీగల్ మ్యాటర్ అండి, అది లాయర్ని అడగాలి. అంటే బికాజ్ హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. ఆయనకు ఆ కథ తెలుసు, కాన్షియస్గా ఆయనకు తెలుసు ఈ సినిమా షిరీన్ శ్రీరామ్, ఈ బస్తీ అమ్మాయి కథ అనేది షిరీన్ శ్రీరామ్ది అని ఆయన కాన్షియస్ తెలుసు. ఎందుకంటే గీతా ఆర్ట్స్లో చెప్పిన కథ. సో మళ్ళీ వచ్చి ఈయన బస్తీ అమ్మాయి కథ చెప్తే, డైరెక్టర్ వచ్చి బస్తీ అమ్మాయి కథ చెప్తే ఇది ఆల్రెడీ షిరీన్ శ్రీరామ్దే కదా అనాలి కదా. సో వాళ్ళిద్దరు కలిసి చేసినారు. తెలుసు వాళ్ళకి తెలుసు బస్తీ అమ్మాయి కథ అనేది షిరీన్ శ్రీరామ్దే అని వాళ్ళకు తెలిసే ఈ దీనికి అంటే ఏం కాదులే, ఈయన ఫేస్బుక్లో ఫోటో కూడా పెట్టాడు కదా, ఏమంటారు సైలెంట్గా ఉంటాడు అట్లా అనుకున్నారు. కానీ అది ఎట్లుందనంటే, నేను ఏ విషయంలో వెనకాడతా కానీ మరీ నువ్వు కత్తి తీసి మెడ మీద పెడితే అది ఊరుకునేది లేదు. ఎందుకంటే అది నా సోల్, అది నా లైఫ్. అది ఏమంటారు సినిమా ఫిలిం మేకింగ్ అనేది నా లైఫ్, అది నువ్వు గుంజుకోలేవు. సో ఇప్పుడు చూసుకుంటే సాయి రాజేష్ అయినా ఇప్పుడు ఆయన ఉన్నటువంటి ప్లేస్ చూసుకుంటే కనుక గీతా ఆర్ట్స్ బ్యానర్ వాళ్ళకి సపోర్ట్ ఉంది, ఇండస్ట్రీలో పెద్ద బ్యానర్, అది వాళ్ళకు సపోర్ట్ ఉంది. మీకు నాకు తెలిసి ఛాంబర్ నుంచి కానీ రైటర్స్ అసోసియేషన్ నుంచి కూడా పెద్ద న్యాయం జరిగే అవకాశాలు తక్కువే ఉంటాయి. అంటే మీకు బ్యాక్గ్రౌండ్ లేదని వాళ్ళు వదిలేశారనుకోవచ్చా, లేకపోతే మీరు ఇప్పుడు అన్నట్టుగా చూడడానికి కామ్గా ఉన్నాడు ఇతను ఏం చేస్తాడు అని వదిలేసి ఉండొచ్చా, లైట్ తీసుకుండొచ్చా? ఫస్ట్ది ఆయనకు బ్యాక్గ్రౌండ్ లేదు అనేది ఆయన ఏమనుకుంటున్నా ఆయన ఏం చెప్పలేను. నేను అజ్యూమ్ చేసుకుంటున్నా ఏంటంటే, నేను ఎప్పుడూ కామ్గా ఉంటా కాబట్టి దీనిలో కూడా కామ్గా ఉంటారు అని అనుకున్నారు, ఊహించుకున్నాను, నేను అనుకుంటున్నా. అంతే కదా, మరి ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఇదే కథ సపోజ్ ఒక ఆర్జీవిదో లేకపోతే ఒక కరణ్ జోహార్దో అట్లాంటిదైతే డెస్క్ మీకు లేపేస్తారా? జస్ట్ చెప్తున్నా, అంతే కదా. సో కాన్ఫిడెన్స్ ఏం చేస్తారులే అనుకోని. కానీ లీగల్ సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉందో వాళ్ళకు తెలియదు, ఐడియా లేదు. మీరు ఎప్పుడు దీనిని సంబంధించి ఇప్పుడైతే సినిమా మీది ఈ కథ నాదే కంప్లీట్గా అర్థమైన తర్వాత పోలీసులు లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఎలాంటి అక్కడ నుంచి కూడా పెద్ద రెస్పాన్స్ లేదని చెప్తున్నారు. పైగా కథ మీరే అక్కడ నుంచి కొట్టేశారని చెప్తున్నాడని అంటున్నారు. సో లీగల్గా ఇప్పుడు దీని ప్రొసీజర్ ఎలా ఉంటుంది? అది నేను చెప్తున్నా, లీగల్ ఇష్యూస్ అని నేను లాయర్ త్రూవే మాట్లాడిస్తా. ప్రస్తుతానికైతే వాళ్ళు కేసు పెట్టినారు, ఆ సెక్షన్స్ కూడా లాయర్ చెప్తారు మీకు. ఓకే, వీఆర్ వెయిటింగ్, చూస్తాం. ఎందుకంటే నాకు ఫుల్ నమ్మకం ఉంది మన సిస్టమ్ మీద. రీసెంట్గా మీరు డీసీపీ కమిషనర్ కూడా కలిసి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. డీసీపీకి అంతకుముందు కూడా కంప్లైంట్ ఇవ్వలే, నాకు ఏమంటారు నేను నా బాధని వ్యక్తపరిచిన, అంతే చెప్పిన ఆయనకు. ఓకే, దానివల్ల యూజ్ ఏం లేదు కదా? అట్లా కాదండి, మన సిస్టంలో ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. అందరి వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. అండ్ ఎవరికైనా కానీ ఇట్లా అన్యాయం జరిగినప్పుడు ఒక వాయిస్ అయినా రేజ్ చేస్తారు, అందుకైనా ఫోటోగ్రఫీ ఇచ్చినారు. సో దట్ ఈస్ ఆల్సో రేజింగ్ కన్సర్న్. ఓకే, అంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు కదా మీరు?
ఎక్కడ ఏం కంప్లైంట్? కమిషనర్కి సంబంధించి లేదు నేను మెయిన్ ఇది మొన్న ఫోటో పెట్టింది అదొక క్యాజువల్ మీట్ అంతే. చెప్పిన ఇట్లా గోడు ఇట్లా అయిందని. నేను కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ స్టేషన్లో, రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరిలో. ఈ ఫిబ్రవరిలో అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అంటే వాళ్ళు ఎవరైనా పిలిపించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉన్నారు, ప్రాసెస్. ఇప్పుడు మీ దగ్గర ఏదైతే ప్రూఫ్స్ ఉన్నాయో, ప్రూఫ్స్ ఉన్నాయని చెప్తున్నారు, ఈ ప్రూఫ్స్ అన్ని కంప్లైంట్తో కలిపిచ్చారా? ఇప్పుడు కొన్ని లేవు, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేస్తా, ఇప్పుడు సబ్మిట్ చేస్తా. మళ్ళీ ఫ్రెష్గా కంప్లైంట్ ఇవ్వడం ట్రై చేస్తాం. మొత్తం కంప్లైంట్ కాదు, మొత్తం ఇంకొంచెం మిగిలిన ఉంటాయి కదా. అంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఎప్పుడుదో 2015-16 చాట్స్ వెతికి, ఆ పోస్టులు వెతికి, ఫ్రెండ్స్ని ఎవరెవరు వస్తారు అందరిని అడగాలి కదా. నువ్వు ఆ రోజు ఏం చేస్తున్నావు, ఏమంటారు, నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్లు ఉన్నాయా, అవన్నీ కలెక్ట్ చేయాలంటే పెద్ద తలనొప్పి. ఒక ఫిల్మ్ మేకర్గా ఇది చాలా పెయిన్. 7th నా సినిమా రిలీజ్ ఉంది, ప్రేమించొద్దు సినిమా. దీని ముందు ఇదంతా పట్టుకొని, అంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇది పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు అన్నట్టు కొందరు అంటున్నారు. నాకు ఇది పెద్ద తలనొప్పి తయారైంది నాకు. యాక్చువల్లీ నేను అదే అడదాం అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నాను, కొంతమంది అయినప్పుడు కూడా ఇది ఆ సినిమాకి సంబంధించినటువంటి ఒక పబ్లిసిటీస్ట్ అంటే తప్ప అందులో వాస్తవం లేదని చాలామంది చెప్పారు నాతో కూడా. మరి సేమ్ పీపుల్ నువ్వు మంచిగా అప్పుడే వస్తే కదా అయిపోయేది కదా అని అంటున్నారు. మరి నిజంగా పబ్లిసిటీ కావాలంటే ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు రావాలి నేను, ఫుల్ పబ్లిసిటీ. ఎందుకంటే అప్పుడు మీడియా అంతా ఏమంటారు ఫుల్ ఫోర్స్లో ఉంటారు ఒక సినిమా మీద. అది అట్లాంటి ఇంటెన్షన్ నాకుంటే నేను అప్పుడే వచ్చేటోని. నేను మెల్లిగా ఇంత టైం తీసుకుని, ఇంకొకటి ఏంటిది, నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా చెప్పలే మీడియాకి. అది మీడియాకి ఎట్లా క్రైమ్ జర్నలిస్ట్ ఉంటారు కదా, వాళ్ళు క్రైమ్ రిపోర్టర్స్ వాళ్ళ త్రూ వెళ్ళింది. తర్వాత నేను ఒకరోజు క్లారిఫికేషన్ చేసుకోవడానికి వచ్చిన, అట్లా రాంగ్ రాయకండి, నేను నా వర్జన్ వినండి అని ఒకరోజు వచ్చిన అంతే. పబ్లిసిటీ చేయాలనుకుంటే ఫస్ట్ నుంచి ఏదో చేస్తోంది. పబ్లిసిటీ అని కాదు, మీకు ఏదో అన్యాయం జరిగింది అంటున్నారు కదా, అది తెలియదు. పబ్లిసిటీ ఎట్లా అవుతుంది? అదేనండి, నేను ఫ్రాంక్ అంటున్నారు, మీరు కథ నాదే అంటున్నారు. ప్రధానంగా ఇందులో కథ అంతా కాపీ కొట్టాడు, కొన్ని సీన్స్ కాపీ కొట్టాడు. ఇది ఏంటంటే దిస్ ఈజ్ వర్జన్ ఆఫ్ హిస్, అంటే అతను తన వర్జన్లో తీసుకున్నాడు అది. సో కాపీ కొట్టడం అంటే ఇప్పుడు ఇద్దరికి ఒకటే స్క్రిప్ట్ ఇచ్చినా కానీ వీళ్ళు తీసినట్టు వాళ్ళు ఒక ఫస్ట్ పర్సన్ తీసినట్టు సెకండ్ పర్సన్ ఉండదు. సో వేరే వేరే ఉన్నాయి కదా అని అనిపిస్తుంది అంతే. కానీ డౌట్ ఎక్కడ వస్తుంది, ఇప్పుడు సపోజ్ ఒక సీన్ ఉంది, మన సినిమాలో అమ్మాయి పబ్కి వెళ్ళింది, పబ్కి వెళ్ళే ముందు డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళింది అన్నాం అనుకో, వేరే సినిమాలో కనబడితే అది మొత్తం వేరే కనబడ్డా కానీ అది ఇక్కడ చూసినట్టు అనిపిస్తుంది. అది చాలా ఇన్సల్టింగ్ అనిపిస్తుంది ఫిలిం మేకర్కి. ఎందుకంటే నువ్వు ఒరిజినల్ కాదు అని అన్నప్పుడు నీకు చాలా ఇన్సల్ట్ అనిపిస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్తుందని బట్టి చూస్తే కనుక ఇండస్ట్రీలో కథలు దొంగతనం చేయడము అంటే, ఇప్పుడు నేను ఇంట్రోలో ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. అది మీరు అన్నట్టుగా ఏ రాఘవేంద్రరావు, మన రామ్ గోపాల్ వర్మదో, కరణ్ జోహార్ది అయితే తీసేవాళ్ళ అని చెప్పేసి, నిజానికి కొరటాల శివ లాంటి ఒక వెరీ టాప్ డైరెక్టరే ఒక స్టోరీ దొంగతనం చేశారని చెప్పేసి కంప్లైంట్ వస్తున్న టైంలో దీన్ని సీరియస్గా తీసుకుంటుంది కోర్టు అయినా లేదా జనాలైనా అనుకుంటున్నారు మీరు? అఫ్కోర్స్ మీరు జనాలతో నాకు సంబంధం లేదంటున్నారు. ఆ కేసులో ఏం జరిగిందో నాకు ఐడియా లేదు. ఇది కొంచెం డిఫరెంట్ కేసు, ఎందుకంటే ఇది వర్క్ చేయించుకొని డెస్క్ మీదకి వెళ్ళి కొట్టేసిండు. వేరే ఎట్లా చేసిండ్రో నవల నుంచి చేసినారో ఏదో అంటున్నారు. దాని ఏమంటారు, ఆ కాంప్లెక్సిటీ ఎట్లుందో నాకు తెలియదు. ఈ విషయం మాత్రం ఇది వేరే లెవెల్ సీరియస్ మ్యాటర్ ఇది. ఎందుకంటే నువ్వు పని చేయిస్తా అని ఏమంటారు, ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పి 1 year వర్క్ చేయించుకొని వెళ్ళగొట్టి తర్వాత నువ్వే ఆ స్టోరీ తీయడం అనేది ఇది వేరే లెవెల్. ఇది ఈ 1 year పాటు మీతో పాటు ఒక 6 members ఉన్నారు అని చెప్పారు. ఇంకొకటి మీరు అన్నారు ఏంటంటే ఇది మిమ్మల్ని పట్టించుకుంటారా అంటే, న్యాయస్థానం ముందర అది పెద్ద కేసా చిన్న కేసా కాదు, అన్నొకటే వాళ్ళకి. జనాలతో నాకు పని లేదని మీరు అంటున్నాను. జనంతో పనిలే కాదు, ఇప్పుడు ఇది జనాలు సాల్వ్ చేసే మ్యాటర్ కాదు ఇది. సో ఇప్పుడు మీతో పాటు 6 members 1 year పాటు సాయి రాజేష్ ఆఫీస్లో పనిచేశాను చెప్తున్నారు, చెప్పారు కదా మీరు. ఆల్మోస్ట్ 2015లో ఈ కథ మీద మీరు వర్క్ చేశారు. 6 members మీతో పాటు మీ టీం, డైరెక్షన్ టీమా, రైటింగ్ టీమా, వాట్ ఎవర్. ఆ 1 year పాటు మీ మెయింటెనెన్స్ అంతా సాయి రాజేష్ వేరు చేశాడా, మీరు వేరు చేశారా? మేమే మొత్తం బేర్ చేసినాము, నేనే చేసిన. నా టీంలో శ్రీనివాస్ అని ఒకతను ఉంటాడు డైరెక్షన్ టీంలో, అతను నేనే బేర్ చేసిన మనలో. ఇది మీ క్వశ్చన్ అడిగి మంచి పని చేసిండ్రు. ఎందుకంటే ఆ లీగల్ నోటీస్లో రిప్లైలో ఆయన మాకు డబ్బులు ఇచ్చినా రాసిండు, ₹1 కూడా ఇవ్వలేదు. ఆయన ఇయ్యడు ₹1, ఎవరికి ఇయ్యడు ఆయన. దీంట్లో ఇంకొకటి కూడా రాసిన, కొబ్బరిమట్ట డైరెక్టర్ రూపక్ అన్నాడు, నా కాలేజ్ ఫ్రెండ్. నేను ఈ కథ మీద వర్క్ చేసేటప్పుడు ఆయన వేరే ఫ్లోర్లో వర్క్ చేస్తాడు ఆ కొబ్బరిమట్ట సినిమాకి. ఓకే, ఇప్పుడు ఆయన కూడా చెప్పుకోండి ఆ సినిమా అని, ఆయనకు నచ్చదు ఆ సినిమా చెప్పడం. ఆయన పరేష్ అని ఒక మూవీ తీసిండు, ఆయనకు కూడా 5 years వర్క్ చేయించుకొని ఈ కొబ్బరిమట్టకి ₹1 కూడా ఇవ్వలేదు. డైరెక్టర్కే ఇవ్వలేదు. కొబ్బరిమట్ట డైరెక్టర్కి ₹1 కూడా సాయి రాజేష్ నుంచి రాలేదు. డైరెక్టర్కే ఇయ్యనోడు
నన్ను రైటింగ్ టీంలో పెట్టుకున్నా అని ఏదో కథలు లేని అసలు నాకు ఇయ్యడు. అది కళ ఒకవేళ అన్నమాట. రూపక్ అన్నట్టు మీరు అనేది రూపక్ వాళ్ళిద్దరి మీద ఒక అండర్స్టాండింగ్ వచ్చి నాకు డబ్బులు ఇచ్చాడని చెప్తే మీరు బ్లేమ్ అవుతారు కదా. రూపక్ ఆల్రెడీ ఇచ్చేసిండు, నాకు ఇవ్వలేదు, నాకు ఎవిడెన్స్ ఇచ్చేసిండు. ఉందా మీ దగ్గర ఎవిడెన్స్? దీనిలో ఉంది, దీనిలో ఉంది కదా, ఆయనే ఇచ్చిండు. ఇది చాట్. ఓకే. రాజేష్ గారు, ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ దీస్ మెనీ ఇయర్స్ వితౌట్ ఈవెన్ ఆస్కింగ్ మనీ. నేను ₹1 కూడా అడగలేదు మిమ్మల్ని. ఐ ట్రస్టెడ్ యువర్ వర్డ్స్. మిమ్మల్ని నమ్మినా నేను అంటున్నాడు. మీరు ఫిలిం అయిపోయాక ఇస్తా అని చెప్పారు. సో థాట్ విల్ గివ్. థింక్ యు ఆర్ ఇన్ మై సిచ్యువేషన్. నా సిచ్యువేషన్లో మీరుంటే ఒక్కసారి ఆలోచించుకోండి. ఇఫ్ ఐ వాజ్ డూయింగ్ అదర్ ప్రాజెక్ట్స్ అండ్ మేకింగ్ మనీ అడిగేవాడిని కూడా కాదు. కానీ నేను ఏమి వర్క్ చేస్తాను ఇప్పుడు. నాకు ఇవ్వండి, 5 ఏళ్ళలో 1 lakh ఇవ్వండి. 1 lakh 5 ఏళ్ళు ఎంత వస్తుందండి? 2000 కూడా రాదు నెలకి. ఒక యాక్టర్ బ్యాక్గ్రౌండ్లో యాక్టింగ్ చేస్తే 4,000 వస్తుంది 1 day. డైరెక్టర్ నెలకు 2,000 అడుగుతున్నాడు, నెలకు 2,000. దాన్ని కూడా ఇస్తలేడు. ఇస్తా అన్నాడు మళ్ళా. ఐ విల్ గివ్ యూ 1 lakh బట్ నాట్ రైట్ నౌ అంటున్నాడు. ఇప్పుడు ఇవ్వను అన్నాడు. అది కూడా ఇవ్వలే. చెప్పండి ఇక్కడ క్రిస్మస్ వరకు ఇస్తా అన్నారండి. ఐ కెన్ గివ్ ఇట్ టు మై పేరెంట్స్. నా పేరెంట్స్కి ఇవ్వచ్చు నేను అని అంటున్నాడు. చెప్తున్నా ఇక చదువుతుంటే ఏడిపోస్తుంది. ఎందుకులే, మనది కాదు, వేరే వాళ్ళ బాధలు చూసి ఎక్కువ ఏడిపోస్తుంది. అంటే మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్స్ ఎలా ఉండేవి? అంటే సాయి రాజేష్ మీ మధ్య అంటే స్టోరీ డిస్కషన్ కావచ్చు, ఆ తర్వాత కావచ్చు, ఎలా ఉండేది? అప్పుడు ఒకలాగా అనిపించింది, ఇప్పుడు ఒకలాగా అనిపించింది, అంతే. అంటే మీరు లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఆయన సాఫ్ట్గా మాట్లాడినట్టు ఉంటుంది, బట్ దాని వెనక ఎంతో ఉంటుంది. మీరు లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ఎప్పుడైనా సాయి రాజేష్ పర్సనల్గా అప్రోచ్ అవ్వడం ట్రై చేశాడు? ట్రై చేయలేదు. దొంగ అటే పారిపోయాడు, దాక్కున్నాడు దొంగ. ఎస్కేఎన్ ఆయన గురించి నాకు ఎక్కువ తెలియదు. ఒకటే రోజు కలిసిన ఆయన. కాదండి, ఇప్పుడు మీరు నోటీస్ పంపించిన తర్వాత ఒక రియాక్షన్ ఉంటుంది కదా, రియాక్షన్ మళ్ళీ ఆయన నోటీస్ పంపించారని చెప్తున్నారు. అలా కాకుండా ఇది పర్సనల్గా సెటిల్ చేసుకుందాం, లేదా త్రూ ఒక 4 పెద్ద మనుషుల మధ్య కూర్చున్నాం, ఇలాంటి డిస్కషన్స్ రాలేదా? ఒక్కసారి అని చెప్పాలి కదా, ఏం రాలేదు. అంటే వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నట్టే కదా అప్పుడు? ఎవరు వాళ్ళు అంటే ఒకవేళ వాళ్ళు వచ్చి చెప్తే ఏమవుతుంది మీరు చెప్పండి. వాళ్ళు వచ్చి చెప్తే ఏమవుతుంది బయటికి? కాన్ఫిడెంట్ అంటే ఏం కాన్ఫిడెన్స్? ఈ కథ మాదే అని కాన్ఫిడెంట్గా వాళ్ళ దగ్గర కూడా ఉండొచ్చు కదా. ఉందేమో, నాకేం తెలుసు. అప్పుడు మీరు బ్లేమ్ అవుతారు కదా. ఎవరు? నేను బ్లేమ్ గాను, నేను బయటికి వచ్చి అందరికి చెప్తున్నా, వాళ్ళు చెప్తలేరు. అదే ఒక చిన్న, ఇప్పుడు ఇండస్ట్రీలో మామూలుగా ఎలా ఉంటుందంటే అనవసరంగా ఒకళ్ళు ఎంకరేజ్ చేస్తే అతని పబ్లిసిటీ వస్తుంది మన వల్ల అని చెప్పి ఆలోచించే వాళ్ళు చాలా మంది ఉంటారు, మీకు తెలుసు. 100% వాళ్ళని అట్లే అనుకోమనండి. అయితే అట్లాంటి వాళ్ళు కూడా ఆ థాట్ ప్రాసెస్ కూడా వాళ్ళు ఉండొచ్చు కదా. పక్కా ఉంటుంది, వాళ్ళని అట్లే అనుకోమనండి, ఏం కాదు. ఈయనని ఎంకరేజ్ చేస్తే ఇది జనాలకి నిజం తెలిసే టైం వచ్చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ ఎందుకంటే ఏమంటారు, ఫస్ట్ థింగ్ ఏంటంటే దీనికి పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఏమంటారు బ్యాకింగ్ ఉన్నాయి. ఓకే, వేరే వాళ్ళ మీద మాట్లాడాలనంటే అంత ఈజీ కాదు. ఊరికే పోయి అలిగేషన్ వేయాలంటే అంత ఈజీ కాదు. అది ఏంటిది, పుస్తకం తయారు చేసిన 70 page బుక్ ఊరికే అట్లా వచ్చేసి వీళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని రోడ్ మీద అరుస్తలేను నేను. సో అంటే ఫస్ట్ వీళ్ళు బేబీ అనే టైటిల్తో సినిమా చేశారు. ఫస్ట్ నుంచి ఇది బేబీ అనే టైటిల్తో మీరు వర్క్ చేసినప్పటి నుంచి కూడా బేబీ అన్నట్టుగానే ఉందా? ఫస్ట్లో మేము టీన్ మూవీ అని పెట్టుకున్నాము. అంటే మేము మాట్లాడేటప్పుడు సర్కిల్స్లో అంతా టీన్ మూవీ అనేటోళ్ళం, టీనేజ్కి సంబంధించి కాబట్టి. అయితే విత్ ఇన్ ద 4 walls మా టీం వరకు కన్నా ప్లీజ్ అని పెట్టినాం టైటిల్. ఓకే, అది బయటికి వచ్చేసినాక నాకెందుకు ఆ టైటిల్ అంటే చెప్పినప్పుడు అంత సౌండ్ బాగాలేదని తర్వాత ప్రేమించొద్దు అని పెట్టిన. సౌండ్ బాగుంది, ప్రేమించొద్దు అని. అంటే ఫస్ట్ కన్నా ప్లీజ్ అని పెట్టుకున్నారు, ఫస్ట్ కన్నా బేబీ చేశారు. అవును, కన్నా అంది అంతే అని నాకు తెలియదు, అందరు అంటున్నారు, నాకు కూడా అదే అనిపించింది, నాకు అనిపిస్తుంది. ఓకే, ఐఎమ్ థింకింగ్ సో, బికాజ్ ఏంది ఇట్లా ఇప్పుడు ఇదే కాపీ కొట్టినా నేను చెప్పలేకపోతున్నా, మీకు అర్థమైందా? కానీ దానిలో పెద్ద పెద్ద అబద్ధాలు మాత్రం డైరెక్ట్ దొరికిపోయాడు. లైక్ ఆయన నేను కథ చెప్పిన అనడము, డబ్బులు ఇవ్వలేదు, ఇవన్నీ అవుట్ రైట్ అబద్ధాలు. ఈ క్రియేటివ్ పార్ట్లో నాకు తెలియదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాసిన దీనిలో ఒక పోస్టర్ ఉంది. ఇప్పుడు ఇది అనుకోండి పోస్టర్, ఈ పోస్టర్ మేము ఇదేమంటారు అప్పుడు ఈ పోస్టర్ కన్నా ప్లీజ్ టైటిల్లో అమ్మాయి రింగ్ ఫింగర్ చూపించింది. మరి మీ ఛానల్ చూపించలేదు, వేరే వాళ్ళ పోస్టర్ దారుణంగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గూగుల్లో కూడా ఉంది. సో ఈ రింగ్ ఫింగర్ అమ్మాయి 2 పెట్టుకుంది అంటే ఇద్దరు అబ్బాయిలు ఇచ్చిన ఇద్దరు అబ్బాయిలు ఇచ్చిన బస్తీ అమ్మాయి లాగా ఉంది, ఇక్కడ పెళ్లి ముస్తాబులో ఉంది. అట్లున్నా కానీ ఇక్కడ ఏంటంటే ఒకటే అమ్మాయి 2 ఉంగరాలు దొరుకుంది అని ఒక థీమ్తో మేము పెట్టినాం అప్పుడు. ఓకే, మరి ఇది వాళ్ళు చేసిన అదే మిడిల్ ఫింగర్ పోస్టర్.
మరి ఇది కాపీ కొట్టిరంటే నాకు తెలియదు, మీరు చెప్పాలి. నాకు తెలియదు. ఇవన్నీ క్రియేటివ్ ఆస్పెక్ట్స్ కాబట్టి. అంటే ఒక ఫోటో చూపిస్తే అవ్వదు కదా, ఏది మీరు ఒకటే ఫోటో చూపిస్తున్నారు. 100% చెప్పిండ్రు, ఒక్కటే ఫోటో చూపిస్తే అవ్వదు. అందుకే పుస్తకం తయారు చేసిన, అందుకే మొత్తం బుక్ తయారు చేసిన. మీ చోరీకి గురైందని ఏదైతే మీరు స్పష్టంగా చెప్తున్నారో దానికి సంబంధించి ఒక ప్రాపర్ ఎవిడెన్స్ మీరు ప్రిపేర్ చేసుకున్నారు కదా. ఇంకో దీనివల్ల నాకు ఇది కాపీ కొడతా అనిపించేవి ఇందులో ఏమున్నాయి చెప్పండి, చూపించండి. సీన్స్ అయిన కావచ్చు, డైలాగ్స్ కావచ్చు. అంటే ఇవన్నీ ఏంటంటే మేము స్క్రిప్ట్ ఇవ్వలేదు, బట్ మాది గోడ మీద సీన్స్ ఉండేటి. ఇగో నా అసిస్టెంట్ డైరెక్టర్ బోర్డు కదా అది, నేను బోర్డు అది నా స్టైల్. బోర్డు మీద రాయడం, సీన్స్ రాయడం నా స్టైల్. ఓకే, ఒక్క సెకండ్. ఇది నా అసిస్టెంట్ డైరెక్టర్. ఈ అమ్మాయి సీన్స్ రాస్తుంది, వెనుక బోర్డు ఉంది కదా, ఈ అమ్మాయి రాసింది గోడ మీద. ఇది ఆయన ఆఫీస్, సాయి రాజేష్ అమృత ప్రొడక్షన్స్ ఆఫీస్, అందులో రాసినాము. ఇప్పటికి అదే ఉందో వాళ్ళ ఆఫీస్? నాకు తెలియదు. ఓకే, అప్పుడు మీరు పని చేసినప్పుడు ఉండొచ్చు, కొందరు ఫోటోలు పెడుతున్నారు, అట్లే ఉంది ఆఫీస్, నేను అనుకుంటున్నా అదే అని. ఎందుకంటే ఇప్పుడు మూవీ తర్వాత మరి ఏం చేసినా నాకు తెలియదు. అంటిల్ రీసెంట్ వరకు ఇదే ఆఫీస్ ఉండే. ఇది మణికొండలో ఉంటుంది. సో ఈ సీన్స్ ఇప్పుడు ఇవే అన్నారు కదా మీరు, ఈ సీన్స్ ఏవైతే బాక్సెస్ ఉంటాయో దీని నుంచి, అంటే సీన్ మీద రాసి ఉంటుంది గర్ల్ గోస్ టు పబ్ అండ్ గర్ల్ ఫాల్స్ ఇన్ హాస్పిటల్, ఇట్లా ఉంటాయి కదా, ఆ క్యూస్ ఉంటాయి కదా. ఎందుకంటే సినిమాలో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ సీన్స్ రాయడం. అది కథ కాదు, క్యారెక్టర్ కూడా కాదు. ఎందుకంటే కథను ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అని చేయొచ్చు, క్యారెక్టర్స్ నీ రియల్ లైఫ్లో నీ ఫ్రెండ్స్ ఎవరైనా చేయొచ్చు, కానీ సీన్ మాత్రం హోల్ అండ్ సోల్ నువ్వే రాయాలి, కొత్తగా రాయాలి. మిగతా అన్నీ ఈజీయే, సీన్ రాయడం మోస్ట్ డిఫికల్ట్. ఎందుకంటే సీన్కి చైన్ ఉంటుంది, సీన్ ఒకటి యూనిక్ ఉంటుంది సినిమాకి, నీ మొత్తం కథకి సీన్స్ యూనిక్ ఉంటాయి. కథలు కూడా నువ్వు కొంచెం ఇన్స్పైర్ అయినా అక్కడిక్కడ అనొచ్చు, కానీ సీన్ మాత్రం నీ ఓన్గానే రాయాలి. అందుకే అది మోస్ట్ డిఫికల్ట్ థింగ్. అదైనా ఈజీ అంటే ఆయన ఏమనుకుంటుంటే సీన్సే కదా ఏం కాదు అనుకున్నాడేమో, అది సీన్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్. ఇప్పుడు మీరు చూడండి క్యారెక్టర్స్, బస్తీ అమ్మాయి, ఓకే, బేబీ, ఇది మన మూవీలో ప్రేమించొద్దు. చూడండి కొంచెం సిమిలర్ ఉందా? ఇది నేను గాయత్రితో ఆడిషన్ చేసినప్పుడు కూడా ఉంది అప్పుడే, అంటే ఇది ముందు మేము సినిమా తీయకముందు. గాయత్రి గుప్తా కూడా మాట్లాడింది రీసెంట్గా. ఒక్క నిమిషం గాయత్రి ఫోటో చూపిస్తాను. ఇది ఎవరు చేసిండ్రు? గాయత్రి గుప్తా. నేను ఆడిషన్ చేసిన. ఇది ఫస్ట్ మేము చేసినాం ఇది. నేను కూడా ఎందుకు చేసిన అంటే 25, నేను రీజన్ చెప్తా అన్నిటికీ. 25 year old కన్నా, అంటే యూజువల్గా ఏంటంటే మనకు ఫీమేల్ ఆర్టిస్ట్ 21 దాటే దొరుకుతారు, కానీ టీనేజర్స్ దొరకరు. ఎందుకంటే ఈవెన్ అబ్బాయిలైనా కానీ, ఎందుకంటే ఇంట్లో పంపించరు 16 years పిల్లల్ని షూటింగ్లకు వాటికి పంపించరు. అందుకే ఏం చేయాలిరా బాబు, ఎందుకంటే నాకు టీనేజరే కావాలి, ఏం చేయాలంటే నాకు ఆ థాట్ వచ్చింది ఏంటంటే స్కూల్ డ్రెస్లో వేస్తే ఎవరికైనా ఒక ఏజ్ 5 to 10 years కట్ డౌన్ అవుతుందని. అందుకే చూడండి ఇప్పుడు గాయత్రి నిజంగానే స్కూల్ అమ్మాయిలా ఉంది అప్పుడు ఆ టైంలో. అందుకే ఈ డ్రెస్ నేను చేస్తే, నాకు గాయత్రి చెప్పిన విషయం ఏంటంటే ఈమెల్లి ఆయనకు చూపించిందంట, చూడు షిరీన్ నాతో ఎట్లా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు అని. సాయి రాజేష్ చూపించిందంట. కొట్టేసిండు, ఇక లేపేసిండు. ఎందుకంటే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకంటే ఆయన తమిళనాడు స్టోరీ అంటున్నాడు. తమిళనాడు స్టోరీలో ఆమె ఎక్కడ స్కూల్ డ్రెస్ వేసుకున్నట్టు లేదు. తమిళనాడులో మేము ఒకటి అనుకున్నాం కదా కథ, అది ఓపెన్ చేసి చూస్తే ఆ ఫైల్స్, ఆమె ఎక్కడ స్కూల్ డ్రెస్ వేసుకున్నట్టు లేదు. ఆ థాట్ ఎక్కడ వచ్చింది దానికి, అక్కడి నుంచి వచ్చింది. సో ఇప్పుడు ఇది, ఇందులో ఒకతను రిచ్ ఉంటాడు, ఒకతను పువర్ ఉంటాడు, బీదోడు, ఒకతను రిచ్ ఉంటాడు. సేమ్ మళ్ళీ ఇక్కడ ఆటో డ్రైవరు. హీరోకి మదర్ ఉంటుంది, ఫాదర్ ఉండడు. సేమ్ ఉంది మన మూవీలో. ఓకే, అదే కొట్టిండు. అట్లా తవ్వుతే ఇంకా మొత్తం వెళ్తాయి. అట్లా 20 చూడు పబ్లో సీన్, ఫ్రెండ్స్ రెచ్చగొడుతున్నారు, ర్యాగింగ్ ఉంది. ఇక తీస్తుంటే ఇక మీరు బుక్ ఓపెన్ చేసి చదవాలి, ఇది ఒక గ్రంథం ఈయన చేసిన నిర్వాకం. ఇంకో థియేటర్ తీసుకెళ్తాడు. ఇంకో ఇంటర్వెల్ యాజ్ ఇట్ ఈస్ దింపిండి. ఇంటర్వెల్ అయితే మా అసిస్టెంట్ డైరెక్టర్స్ వెళ్ళి థియేటర్లో ఏడవడమే, ఇక ఏందిరా బాబు ఇట్లా కూడా ఉంటుంది ఆ జీవితం అని. ఇందులో శారీ గిఫ్ట్ ఇస్తారు. అందుకే బ్లర్ చేసిన నాది, ఎందుకంటే నా సినిమా రిలీజ్ 7th ఉంది కదా, అందుకే నేను బ్లర్ కొట్టిన. సినిమా అయిపోయాక ఒరిజినల్ పంపిస్తా బయటికి. ఇట్లా అండి. ఓకే, ఇంకా ఇది తెగదు ఇది. ఓకే అండి, ఇది మీరు బుక్లో చూడండి. థ్యాంక్ యూ. చూస్తే ఇప్పుడు మీరు
ఈ కేసు ద్వారా మీ ఎయిమ్ ఏంటి అసలు? అది లీగల్గా వెళ్తున్నారు, ఓకే. ఫస్ట్ థింగ్ ఏంటంటే అంటే డిమాండ్ ఏం లేదు, డిమాండ్ ఏంటంటే నేను 3 డిమాండ్స్ పెట్టినాను ఇలా. ఒకటి ఫస్ట్ ఏంటంటే బయటికి వచ్చి పబ్లిక్లో చెప్పాలి. ఏంటిదంటే షిరిన్ శ్రీరామే నాకు బస్తీ అమ్మాయి కథ చెప్పిండు అని ఫస్ట్ డిమాండ్. అది బస్తీ అమ్మాయి ఇద్దరితో లవ్లో పడుతుంది అనేది షిరిన్ శ్రీరామే నాకు చెప్పిండు అని చెప్పాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ లీగల్ రిప్లైలో అబద్ధం ఆడినావు, బయటకు వచ్చి చెప్పాలి. 1. సెకండ్ది కాంపెన్సేషన్ యాజ్ పర్ ద కాపీరైట్ యాక్ట్. ఓకే, నేను కాంపెన్సేషన్ అడుగుతలేను, కాపీరైట్ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ ఇవ్వాలి. థర్డ్ది ఈ సినిమాని ఏ భాషలో కూడా రీమేక్ కానీ డబ్బింగ్ మాత్రం చేయొద్దు. ఓకే, ఆల్రెడీ బాలీవుడ్ ప్రపోజల్ ఉందనుకుంటా ఈ సినిమా సంబంధించి. అది ఆగిపోతుంది. మీరు నోటీస్ ఇస్తారు అప్పటికి? అది వెళ్తుంది. మీరు చెప్పిన 3 విషయాలు కూడా కాపీరైట్ యాక్ట్ అనేది ఒకటి ప్రూవ్ అయితే, కోర్టులో ప్రూవ్ అయితే కాపీరైట్ యాక్ట్ ఒకటి మాత్రం అప్లై అవుద్ది. అతను బయటకు వచ్చి సారీ చెప్పమని చెప్పేసి కోర్టు చెప్పదు, లేదా ఇది నా కథ అంటే ఆఫ్ కోర్స్ నేను ఛాంబర్లో కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అంటే నేను నా డిమాండ్ అక్కడ పెట్టిన. ఓకే, ఛాంబర్లో వాళ్ళు కూడా నాకు ఏం చెప్పారంటే నువ్వు ఏదైతే సెకండ్ పాయింట్ నువ్వు విన్ అవుతావో ఫస్ట్ 2 అయినట్టే అని అన్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరో ఒకరు మధ్యవర్తులు వచ్చి ఇప్పుడు ఈ కేసు పెద్దగా అవుతుంది, మీ దగ్గర ప్రాపర్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇది నాది కాదని చెప్పడానికి చెప్పేసి మీరు ఉన్నారు, లీగల్గా స్ట్రాంగ్గా వెళ్ళడానికి మీరు రెడీగా ఉన్నారు. ఇది కొంచెం ప్రాబ్లం అయితేమో, హెడేక్ అవుద్దేమో అని చెప్పేసి సాయి రాజేష్ కానీ ఎస్కేఎన్ కానీ ముందుకు వచ్చి మీతో పర్సనల్గా మాట్లాడి ఒక 5 to 10 lakhs ఇస్తాము, లేదా మా ఇంకొక సినిమా ఆఫర్ చేస్తాము ఆ ప్రొడక్షన్లో అంటే కాంప్రమైజ్ అవుతారా? ఆయన ప్రొడక్షన్లో నేను చెయ్యను ఎప్పటికీ లైఫ్లో. ఆయన వచ్చేసి నేను ప్రొడ్యూస్ చేస్తా అంటే అవసరం కూడా లేదు. అంటే ఇన్స్టెంట్గా మీకు నాకు అవసరం కూడా లేదు. నాకు ఐఎమ్ మోర్ టాలెంటెడ్ దాన్ హిమ్. ఆయన పేరు నా సినిమా మీద పడితే నాకు ఇన్సల్ట్. అందుకే నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకు ఆయన ఎప్పుడు మళ్ళీ లైఫ్లో కలవాలని కూడా లేదు. నా ప్రేమించొద్దు సినిమా చూస్తే ఆయనకు దిమ్మ తిరుగుతుంది, అది మాత్రం పక్కా. ఏంటంటే ఇప్పుడు దానికి రీచ్ ఎక్కువ ఉంది. మీరు గమనించండి, ఏంటంటే ఇప్పుడు ఒక సినిమా తెలుగులో రిలీజ్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది, హాలీవుడ్లో రిలీజ్ చేసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది, కొంచెం వ్యత్యాసం ఉంటుంది రీచ్, అంతే కదా అదే సినిమాని. కాబట్టి ఇప్పుడు నాకు టెంపరీగా రీచ్ లేదు, అంతేగాని నా సినిమా నేను మీకు చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి, ఆ సినిమా మీద టమాటాలు కొడతారు మీరు మా ప్రేమించొద్దు సినిమా చూస్తే. కాబట్టి అది కుదరదు. అతను నాకేదో ఫేవర్ చేస్తా, అది 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 కాని పని, ఈ జన్మకు కాని పని. అది ఏంటంటే అది అవ్వదు. ఏంటంటే నా డిమాండ్ ఆయన మధ్యవర్తిలాగా ఎవరైనా పంపినా ఏం చేసినా కానీ నా ఫస్ట్ డిమాండ్ మాత్రం చేంజ్ కాదు. ఆయన బయటికి వచ్చి చెప్పాలి కంపల్సరీ దట్ షిరిన్ శ్రీరామ్ నాకు బస్తీ అమ్మాయి కథ చెప్పిండు అని చెప్పాలి, అంతే. ఇక అది ఫైనల్. దాని నుంచి వన్ స్టెప్ కూడా నేను బ్యాక్ గాను. ఒకవేళ అలా చెప్తే కేసు వాపస్ తీసుకుంటారా? అదన్నీ ఒకటే, అవన్నీ ఒక ప్యాకేజ్ లాగా. అంటే నా మెయిన్ అదనమాట. లీగల్ దానిలో నేను ఇప్పుడు కమెంట్ చేయలేను. కోర్టు దాన్ని బట్టి ఇప్పుడు లాయర్ ఏం చెప్తే ఆ గైడెన్స్లో వెళ్తా. నాది మెయిన్ యాజ్ ఎ ఫిలిం మేకర్, నా బాధ, నా సోల్, నేనేం చెప్తున్నా అంటే బస్తీ అమ్మాయి కదా షిరిన్ శ్రీరామే నాకు చెప్పిండు అనే మాట చెప్పాలి. అది ఫిక్స్. అది దాంట్లో నేను మీకే చెప్తున్నాను. మళ్ళీ మీరు ఒక 10 years తర్వాత కూడా అడగండి, ఒకవేళ ఇది అంతా సాగినా కానీ నేను అయినా కానీ వెనకాడ దాని మీద. ఇప్పుడు సింపుల్గా మీరు ఇప్పుడు చూపించిన ఆ బుక్స్లో ఫొటోస్ చూస్తే కనుక బేబీ సినిమా ఇగో ఈ సీన్ ఇలా ఉందని మీరు కంపేర్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ప్రేమించొద్దు సినిమాలో కూడా కొంత సిమిలర్గా ఉన్నాయి. ఇన్ కేస్ నా బేబీ సినిమా నేను కాపీ కొట్టాడు ఆయన కేసేస్తే వేసుకొని, ఆల్రెడీ చెప్తున్నాడు కదా కథ నేనే చెప్పినా అని, ట్రై చేయమనండి. కథ 3 రోజుల్లోనే రాశాను, గతంలో ఇంటర్వ్యూ కూడా ఇచ్చినట్టున్నాడు. 3 daysలో స్టోరీ రాసేసాను. 3 daysలో రాసిన సీన్స్ రాయలేదు, డైలాగులు రాయలేదు ఏదో చెప్తున్నాడు. అంటే ఆల్రెడీ మీరు ఇచ్చారు కాబట్టి రాయాల్సిన అవసరం లేదనుకుంటా. అదే పక్కా, అదే కదా మీరు చెప్పేది. ఇప్పుడు మీనింగ్ అదే, ఆల్రెడీ నా దగ్గర ఆయన చెప్పేది అదే. నాకు ఆల్రెడీ షిరిన్ శ్రీరామ్ ఇచ్చేసిండు కథ, కాబట్టి నాకు అవసరం రాయలేదు, సీన్స్ రాసే అవసరం నాకు రాయలేదు అని. సో ఈ మాట బయటకు వచ్చి చెప్తే సరిపోయింది అంటారు ఇప్పుడు మీరు బయటకు రాసినవి. అది ఫస్ట్ ఫర్ హిమ్ టు ఎస్కేప్ దిస్. ఫస్ట్ ఆయన ఈ బర్డెన్ నుంచి 75% డౌన్ కావాలి అంటే ఆయన మీద ఆయనకు బర్డెన్ ఫీల్ అవుతుందో నాకు తెలియదు. మరి ఈజ్ ఎ వెరీ హార్డ్ స్కిన్డ్ గై. బర్డెన్ ఫీల్ అవుతుందో నాకు తెలియదు. ఆయన ఒకవేళ 75% బర్డెన్ తగ్గించుకోవాలంటే ఫస్ట్ ఆ మాట చెప్పాలి, అది ఇంపార్టెంట్. చెప్పినా కదా, దాని నుంచి నేను వెనకాడను. అది మీ కెరీర్ కూడా కదా. అదే కదా, ఎందుకంటే నేను ఏమంటారు ఫిలిం స్కూల్కి వెళ్ళి ఇప్పుడు ఈయనకు ఒక ట్రైలర్లు కట్ చేసి ఈయనకు కథ చెప్తా అని చెప్పి ఆయన సినిమా చేసుకొని నేనేంది సెకండ్ హ్యాండ్ లాగా ఉండడం, నాకు అది ఇంట్రెస్ట్ లేదు. ట్రైలర్ కట్ చేయడం అంటే ఆయనకు ఒక ట్రైలర్ కట్ చేసిన, ట్రైలర్ డైరెక్షన్, ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ చేసిన సంపూర్ణేష్ బాబుతో హృదయ కాలేయం అని ఒక ట్రైలర్ ఉంటుంది. 1 million ఉంటుంది దాని వ్యూస్ ఆ టైంలో. అప్పుడు ఏంది జియో కూడా లేదు అప్పుడు. సో హృదయ కాలేయం ట్రైలర్ మీరు కట్ చేశారు. ఈ పనిలో మీరు ఉండగా డైరెక్షన్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఒక ఓన్లీ ఎడిటింగ్ కాదు, డైరెక్షన్ కూడా డైరెక్షన్ చేసిన దానికి. అవును, ట్రైలర్కి
దానికి ఏదో వెరైటీ ఇంత పేరు వేసుకున్నాడు కదా ఆయన నేనే డైరెక్టర్ అని. కాదు కాదు అది కాదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆయన ఐడియా థాట్ ప్రాసెస్లో నడిచింది కాబట్టి నాకు దానికి ఇబ్బంది లేదు ఆయన పేరు రాసుకోవడానికి. నేను ఇబ్బంది లేకపోయినా ఉంది అని చెప్పాడు కదా. అంటే కనీసం డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వేసారా మీ పేరు? నా నేమ్ వస్తుంది, బ్యానర్ నేమ్ వస్తుంది నాది. ఓకే. హృదయకాలయంకి మీరు ట్రైలర్ కట్ చేసి ఇచ్చారు దీంతో పని చేస్తూనే. ఫస్ట్ ట్రైలర్ ఏమో డైరెక్షన్, ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ. సెకండ్ది ట్రైలర్ ఎడిటింగ్. సెకండ్ అంటే సినిమా రిలీజ్ ఏముంది ఉంటుంది ట్రైలర్ అది. అంటే యాక్చువల్గా ఆ ట్రైలర్ చూసి అనుకుంటా అప్పుడు ఆ టైంలో రాజమౌళి గారు కామెంట్ చేసాం. కరెక్ట్ ఆ తర్వాతే ఆ సినిమా ఇది ఒకటి ఉంది అని చెప్పి జనాల్లో ఎక్కువ వైడ్ యాంగిల్లో జనాల్లోకి వెళ్ళింది అది యాక్చువల్గా. అది బాగా వెళ్ళిపోయింది అప్పుడు. సో ఇది మొత్తంగా మీరు చెప్తుంది ఏంటంటే సాయి రాజేష్తో మీరు 2015 నుంచి పరిచయం. 1 year ఆయన దగ్గర పనిచేశారు ఈ బస్తీ అమ్మాయి కథ. 2015 కన్నా ముందే పరిచయం హృదయకాలయం టైంలో. 2015లో ఇది స్టార్ట్ అయింది కదా. అక్కడ 1 year తర్వాత మీరు విడిపోయారు. కట్ చేస్తే ఒక 6-7 years తర్వాత మళ్ళీ ఈ కథనే ఆయన సినిమా తీశాడు అనేది మీ అలిగేషన్ ప్రధానంగా. అదే బస్తీ అమ్మాయి కదా, కాపీడ్ అండ్ మాడిఫైడ్. ఓకే. ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దీని గురించి కూడా మళ్ళీ మాట్లాడి అంటున్నారు కంప్లీట్గా. పోలీస్ దగ్గర ఉంది, కోర్టుకి వెళ్ళలే ఇంకా. లీగల్గా వెళ్తున్నారు. అదే పోలీస్ దగ్గర ఉంది, కోర్టుకి వెళ్ళలేదు ఇంకా. పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఓకే. ఇది మీరు చెప్పిన రాయదుర్గం పోలీస్ స్టేషన్. పోలీస్ దీన్ని ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తారని నమ్మకం ఉందా మీకు? అంటే మీరు ఆల్రెడీ మీరు ఫిబ్రవరిలో పెట్టారంటున్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. అది లీగల్ మ్యాటర్ అండి. అది లీగల్ అవ్వదు, పోలీస్ స్టేషన్ ఉంటే లీగల్ మ్యాటర్ మాట్లాడచ్చు. యాజ్ ఆఫ్ నో ఐఎమ్ హ్యాపీ ఎనఫ్ దట్ దే ఆర్ ఇన్వెస్టిగేటింగ్ అండ్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ నేను హ్యాపీ ఉన్నా. ఇప్పుడు ఓపెన్గా చెప్పొచ్చు కదా ఇప్పుడు, ఎందుకంటే ఇంత పెద్ద ఎలిగేషన్ చేసిన మీరు కోర్టులో ఉంటే మనం లీగల్ మ్యాటర్ మాట్లాడకూడదు, స్టేషన్లో ఉంటే ఇబ్బంది లేదు. సార్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా అంటే చేస్తున్నామన్నారు. ఇప్పుడు నేను దానికి మధ్యలో ఇది పుల్ల పెట్టలేను కదా. వచ్చి అలిగేషన్స్ నమ్మకం ఉంది మీకు? నమ్మకం ఉంది, ఓకే చేస్తారు అని. మరి మీ లాయర్ ఏం చెప్తున్నాడు? ఆయనే చూసుకుంటున్నాడు ఇవన్నీ ఈ లీగల్ మ్యాటర్స్ అని. కంపల్సరీ కేసు గెలుస్తామంటున్నారు. మీరు అసలు కేసే వేయలేదు కదా ఇంతవరకు? ఈ దీనిలో పోలీస్ స్టేషన్లో వేసినాం క్రిమినల్ కేసు. సార్ అది డిఫరెంట్, మీరు డైరెక్ట్ కోర్టులో వేసుకోవచ్చు కదా కేసు. అదే సార్ ఇప్పుడు దీంతో అయిపోయిన తర్వాత వెళ్తుంది అక్కడికి. ఓకే. సో యూ వెయిటింగ్ ఫర్ సంథింగ్ ఫ్రమ్ రాజేష్ అండ్ ఎస్కేఎన్, దీని ఇలా అర్థం చేసుకోవచ్చా? నేనేం వెయిట్ చేస్తలేను. ఆ వెయిటింగ్ అప్పుడే అయిపోయింది, లీగల్ నోటీస్ పంపినప్పుడే అయిపోయింది. ఇప్పుడే ఏం వెయిట్ ఏం చేస్తలేను. లెట్ దెమ్ డినై, మేము చేయలేదని అట్లే ఉండనివ్వండి, పరిణామం వేరేలాగా ఉంటుంది. ఓకే రైట్. మీకు న్యాయం జరగాలి, మీ బేబీ లీక్స్ జనాల్లోకి వెళ్ళాలి. అంటే ఇది నిజమైతే కనుక, ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ. ఎస్, ఓన్లీ ఇఫ్ ఇట్స్ ట్రూ. అందుకే నేను ఫేస్బుక్లో పోస్ట్ ఏం పెట్టినా, సపోర్ట్ ద ట్రూత్ నాట్ ద ఇండివిజువల్స్ అని పెట్టిన. వ్యక్తులను సపోర్ట్ చేయాలంటే నిజంనే సపోర్ట్ చేయండి అన్నా. సో ఈ మొత్తం ఎపిసోడ్లో మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీలాగా మోసపోయిన ఎవరైనా టీం ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, అంటే కథలు వాళ్ళ కథలు దొబ్బేశారని లేదా రకరకాలుగా ఉన్న ఈ బ్యాచ్ ఒకరు ఉంటారు కదా, బ్యాచ్ అంటే మీరు అనకూడదు అన్నమాట. కొంచెం ఎవరైనా మోసపోయే బాధితులు ఉంటారు, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీకు సపోర్ట్గా ఉంటాం ఈ ఫైట్లో అని చెప్పడం, అది ఎస్కేఎన్ కావచ్చు, గీతా ఆర్ట్స్ కావచ్చు, సాయి రాజేష్ కావచ్చు, ఇంకా సమ్ XYZ కావచ్చు, వాట్ మీరు మీ స్టోరీ యాక్చువల్గా స్టోరీ రాసుకోవడం, మీరు అన్నట్టుగా సీన్ రాయడం అనేది పెద్ద టాస్క్, నాకు కూడా తెలుసు. అంత పెద్ద సఫరింగ్ నుంచి మీరు బాధపడుతున్నప్పుడు ఇలాంటి సఫరింగ్స్ ఫేస్ చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు ఇండస్ట్రీలో. అలాంటి వాళ్ళ నుంచి మీ దగ్గర నుంచి ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం, సపోర్ట్ ఇస్తామని చెప్పడం. ఒక్కొక్క కేసు ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరిది ఒకటేలాగా ఉండదు. ఇప్పుడు నాది ఎట్లా ఉంది, నేను అక్కడికి వెళ్ళి 1 year వర్క్ చేసి తర్వాత నేను ఎగ్జిట్ అయితే మళ్ళీ తానే నా కథ చెప్పినారడం, ఇదంతా వేరే ప్యాటర్న్ ఉంది. ఇంకొకరిది ఎట్లుంటుంది, వాళ్ళు ఎవరో నవల రాసి ఉంటారు, ఆ నవల ఏదో ఒక్కడి దగ్గర పబ్లిష్ అయి ఉంటుంది, అట్లా ఉంటుంది. ఇంకొకరేమో కొనుక్కొని ఉంటారేమో, కొనుక్కొని ఫుల్ డబ్బులు ఇచ్చి ఉంటారేమో. సో రకరకాల దీని ఉంటుంది. బట్ ఇన్ జనరల్ ఎవరైతే అప్కమింగ్ రైటర్స్ ఉంటారో లేకపోతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి నేను ఈ బుక్ ఇచ్చేస్తాను. ఎవరైనా నాకు కలిసినా కానీ జాగ్రత్తగా ఉండండి, అన్ని అన్ని ఎవిడెన్సెస్ అవన్నీ మీరు ఏదైనా ఒకటి ఈమెయిల్స్ పెట్టుకోండి, రిజిస్టర్ చేయండి స్టోరీ, ఇవన్నీ జాగ్రత్తలు చెప్తాను. సార్ నేను ఒక ఫైనల్ క్వశ్చన్ అడగొద్దు అనుకున్నాను కానీ అడుగుతున్నాను. ఇక్కడ మీరు చెప్పేదాన్ని బట్టి మీరు బోర్డు మీదే రాశారు సన్నివేశాలు, అంతే కదా మీరు చెప్పింది? అంటే 2015లో కావచ్చు, ఆ 1 year టైంలో మీరు బోర్డు మీదే సీన్స్ రాశారు, అప్డేట్ చేసాం సాయి రాజేష్కి ప్రతిదీ అని చెప్పేసి ఒక మాట చెప్తున్నారు. సో బోర్డు మీద రాసిన సీన్స్ని ఆయన కాపీ కొట్టేదానికి ఆస్కారం ఉండకపోవచ్చు, ఎందుకంటే అది ఏ రోజు ఆ రోజు చెడిపేసే అవకాశం ఉంటుంది. అది పర్మనెంట్ బోర్డు కాదు, చెప్పినట్టుగా స్లేట్ బోర్డు. దాన్ని అంత ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకొని 6-7 సంవత్సరాల తర్వాత తీసేంత నాలెడ్జ్ ఆయనకి లేదని కూడా ఇందాక వేరే అన్నారు. అంటే ఇంత నాలెడ్జ్ అని కాదు, ఆయన మీకంటే తెలివైన వాడు కాదని ఒక మాట చెప్తున్నారు. కోటి అతను రాసుకునే కెపాసిటీ కూడా లేదు, ఒక డైరెక్టర్ని ఆల్రెడీ మోసం చేశాడు, డబ్బులు కూడా ఇవ్వకుండా అని చెప్పేసి కూడా ఒక అలిగేషన్ ఉంది. బోర్డు మీద రాశారు మీరు అంతే, ఆయనకి పేపర్ వర్క్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు.
పేపర్ వర్క్ ఇవ్వలేదు, జస్ట్ బోర్డు మీద రాశారు అంతే ఆ సీన్స్ అన్ని. అది కూడా బోర్డు మీద రాసే సీన్స్ అని మనం ఎగ్జాక్ట్గా రాయడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే మీరు బుక్లో చదివింది ఏంటంటే మీరు ఆల్మోస్ట్ 70 సీన్స్ బోర్డు మీద ఉన్నాయి రాశారు. అది సాధ్యం కాదు వాస్తవంగా. ఉంటే కనుక ఒక అవుట్లైన్ ఉంటుంది. ఆయన చిన్నపిల్లాడు కాదు, అండ్ ఆల్సో ఆయన ఏమంటారు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధం లేనోడు కాదు. హీజ్ ఎ రైటర్, హీజ్ ఎ డైరెక్టర్. ఒకరికొక కథ చెప్పి 1 year ఉంటే ఆ సీన్స్ ఏంటో గుర్తుంటుంది. 1 year ట్రావెల్ చేసిన కథ ఎవరికైనా గుర్తుంటుంది. రోజు చెవులో ఊదినప్పుడు 1 year కథ అది ఎవరికైనా గుర్తుంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఆయన నిజంగా అంత దమ్ముంటే బస్తీ అమ్మాయి కథనే దొరికిందా? ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను మీ ఆఫీస్కి వచ్చేసి నా ఒక కథ ఉంది, అందులో ఒక స్మగ్లర్ ఉంటాడు, చిన్నప్పటి నుంచి ఫారెస్ట్లో పెరుగుతాడు, ఆయన షోల్డర్ కొంచెం ఇట్లా పైకి బెండ్ అయి ఉంటుంది అని చెప్తా, చెప్పి వెళ్ళిపోతా. మీరు కొడతారా కాపీ కొడతారా? అది ఒక్కసారి ఆలోచించండి, మీకు తెలిసిపోతుంది పుష్ప అని. అర్థమైందా? ఇప్పుడు ఎవరో డైరెక్టర్ వచ్చి ఇట్లా చెప్పినాడు, చిన్న హింట్, మినిమమ్ బేసిక్ మోరల్స్ కదా అవి. యాక్చువల్గా పుష్పల సీన్ కూడా ఆల్రెడీ శ్రీహరి గారి సినిమాలో ఒకటి పృథ్వీనారాయణ ఒక సినిమాలో ఉంటుంది, అది కాపీ కొట్టారని గొడవ కూడా జరుగుతుంది. సరే ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. మనిషి అనేటువంటి మోరల్స్ అనేది ఉంటే, ఒక బేసిక్ సెన్స్ అనేది ఉంటే ఎవరైనా చెప్పినా, లేకపోతే కథ వినకు, నువ్వు కథ వినకు, నాకు వద్దురా బాబు, నేను నా కథలు నాకునే వినకు నువ్వు. నేను అదే చేస్తాను. నాకు ఎవరైనా మెసేజ్ చేస్తారనుకో ఇన్స్టాగ్రామ్లో, మీరు షార్ట్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తారు కదా, నాకు కథ చెప్తాను, నాకు కథ చెప్పుకోనంట. ఎక్కడి నుంచి ఏ కోఇన్సిడెన్స్ వస్తుంది ఆ జాగ్రత్త నేను పడతా. ఇక్కడ వేరే లెవెల్. ఈయన 1 year ట్రావెల్ చేసి వీళ్ళ దగ్గరకు వచ్చి చేసిన కథ ఆయన చాలా సినిమాలు చూస్తాడు, లక్షల సినిమాలు చూస్తాడు ఆయన రెగ్యులర్గా. ఆ రివ్యూలు కూడా పెడతాడు, ఆస్కర్ మూవీస్ అవన్నీ పెడతాడు. మరి ఆ లక్షల కథ దొరకకుండా ఆయన చూసిన లైఫ్లో ఉన్న వేల లక్షల కథలు నా షిరిన్ శ్రీరామ్ది ఎందుకు దొరికింది? కోఇన్సిడెన్స్ చెప్తున్నా, మీరు అంటారు కదా ఎగ్జాక్ట్గా అవుతుంది. యాక్చువల్గా ఎగ్జాక్ట్గా మీరు చెప్తే అన్ని సినిమాలు చూసిన వాడు ఈ కథ ఎందుకంటే షిరిన్ శ్రీరామ్ ఆ కథ చెప్పినప్పుడు మైండ్ ఖరాబ్ అయింది, ఇది కొట్టేయాలరా ఎట్లా అని ఒక బుద్ధి స్టార్ట్ అయింది. ఓకే, అట్లా. సో పర్టికులర్గా ఇప్పుడు మీ స్టోరీ అంటే మొత్తం అన్ని సీన్స్ కాపీ కొట్టేసినట్టేనా సినిమాలో? చాలా మేజర్గా. అంటే మీరు అన్నట్టు ఆయనకు ఎంత గుర్తుపెట్టుకునే క్యాపబిలిటీ అంత దూరం వరకు వచ్చిండు, మిగతా మర్చిపోయిండు వచ్చగా. అంటే ఇంకా ఉన్నాయి దాంట్లో? మీరు ఉన్నాయి 25 to 13 మెన్షన్ చేసినాం. నేను అది కాదు, సినిమాలో వాడని సీన్స్ మీరు చెప్పిన వాటిల్లో ఉన్నాయా? క్లైమాక్స్ లేదు, నేను చెప్పలేదు క్లైమాక్స్ ఆయనకు. ఓకే, నాకు తెలిసి మీ క్లైమాక్స్లో అమ్మాయిని చంపేస్తారు ఇద్దరు కలిసి, అంతేనా? కైండ్ ఆఫ్ అట్లాంటివి ఉంటుంది. ఓకే, అంటే దానిలో వైలెన్స్ ఉంది ఎండ్లో, దీనిలో వైలెన్స్ లేదు. చాలా సింపుల్ ఎండింగ్ ఇచ్చారు ఇక్కడ. అది సింపుల్ ఉంటుంది, సాడ్ ఎండింగ్, సింపుల్ ఎండింగ్. అది మనది సింపుల్ ఎండింగ్ ఉండదు, హైలో ఉంటుంది. అందుకే June 7th రిలీజ్ అవుతుంది, కంపల్సరీ చూడాలి. ప్రేమించొద్దు. మళ్ళీ మీరు ఈ బస్తీ అమ్మాయి కథనే ప్రేమించొద్దుగా తీశారు, అంతేనా? మీ బస్తీ అమ్మాయి కథని. అదే ఆయన కాపీ కొట్టుకున్నాడు, నేను ఒరిజినల్ తీసిన. ఓకే, ఆయన కాపీ కొట్టి బేబీ అని తీశారు, మీరు ఒరిజినల్దే తీసిన. నేను ఒరిజినల్ ఏది స్టార్ట్ చేసినా అదే తీసిన. ఇప్పుడు మీరు 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు కదా? అవునండి, 5. దానికి ఎంత రీజన్? అంటే తెలుగులోనే పెద్ద ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు అది లాక్డౌన్ టైంలో, వీళ్ళది కూడా లాక్డౌన్లో సినిమా ఆగింది కదా, ఆ టైంలో నేను కూడా లాక్డౌన్ టైంలో నాకు ఏదైనా టైం యూటిలైజ్ చేయాలనిపించి నేను చెన్నైకి సౌండ్ మిక్సింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది తమిళ్లో మంచిగా నడుస్తుంది, ఇది మంచిగా ఉంది నీ స్టాఫ్ అంతా మేము చూసినాము, తమిళ్లో సౌండ్కి వెళ్ళాను అనమాట. తమిళ్లో తీయాలంటే అక్కడ టీం అప్పుడు ఏర్పడింది, లేకపోతే అంతకుముందు నేను ఓన్లీ తెలుగు అండ్ హిందీ తీసిన. అంటే ఇండైరెక్ట్గా నాకు ఒకటి అర్థమవుతుంది, మైట్ బి రాంగ్. ఇన్ కేసు ఒకవేళ బేబీ సినిమా మిగతా లాంగ్వేజ్లో రీమేక్ అవుతాయి కనుక ఇది ఆల్రెడీ ప్రేమించొద్దని ఒక సినిమా వచ్చేసింది కదా అని చెప్పడానికి కూడా ఒక ఆస్కారం ఉంటుందేమో. అసలు అది అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా అంత కాన్ఫిడెంట్ ఎలా చెప్తున్నారు? ఇందాక మీరు హిందీ కూడా అవ్వదని చెప్తున్నారు. నాకు సిస్టమ్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉంది, నాకు ఉన్న ఎవిడెన్సెస్ మీద నాకు అంత నమ్మకం ఉంది. మీ సిస్టమ్ను వాడలేదు వాస్తవంగా ఇప్పటిదాకా. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మీకు పెద్దగా సహకారం లేనట్టుగానే కనిపిస్తుంది ఫ్రాంక్లీ. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఫిబ్రవరిలో కదా కంప్లీట్ ఇచ్చన్నారు, ఇప్పుడు జూన్కి వచ్చేసాం మనం, 4 months అవుతుంది. ఎప్పుడైనా మీకు పోలీసులు రెగ్యులర్ టచ్లో ఉంటాం ఈ కేసు సంబంధించి ఈ ప్రాసెస్ మీరు అడిగితే చెప్పారా, లేదంటే వాళ్ళు చెప్పారా ఏమైనా? ఒకసారి అడిగితే చెప్పినారు, ఒకసారి వాళ్ళే చెప్పినారు. ఓకే, నాకు నమ్మకం ఉంది సిస్టమ్ మీద, అంతే. ఏ సిస్టమ్ అనేది చెప్పట్లేదు మీరు? లీగల్ సిస్టమ్, లీగల్గా మీరు వెళ్ళలేదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అంతే. అది ప్రాసెస్ అండి, ఎండ్ వరకు, అంటిల్ ద ఎండ్. ఓకే, రైట్. శ్రీరామ్ గారు, మీ బేబీ లీగ్కి సంబంధించి మీరు చెప్పేది నిజమైతే కనుక ఖచ్చితంగా మీకు న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. మీరు ఎనీ టైం దీనికి సంబంధించి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఇంకేదైనా మీరు చెప్పాలనుకుంటే కనుక, ఈ వర్షన్ ఏదైనా చెప్పాలనుకుంటే మీరు ఎనీ టైం మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు.
ఇనితి ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రేమించొద్దు. థ్యాంక్ యూ. June 7th మీరేమైనా చెప్పాలనుకుంటే ఇంకా శ్రీరామ్ మన సాయి రాజేష్ కానీ ఎస్కేఎన్ వర్షన్కి సంబంధించి మీరేమైనా చెప్పాలనుకుంటే కూడా చెప్పొచ్చు. వాళ్ళకి నేను మైక్ టీవీ నుంచి. చెప్పదలుచుకోలేదండి. వాళ్ళకి చెప్పేది ఏమీ లేదు, ఆల్రెడీ చెప్పాల్సిందంతా అయిపోయింది. నేను నా మూవీ గురించి నేను చెప్పగలుగుతా. కంపల్సరీ ప్రేమించొద్దు సినిమా చూడండి, ఎందుకంటే ఇది ఇన్నసెంట్ బస్తీ అమ్మాయి గురించి తీసింది అండ్ టీనేజర్స్ ఈ తెలిసి తెలియని వయసులో ఎట్లాంటి క్రైమ్స్ జరుగుతున్నాయి అని ఆ యాంగిల్లో తీసిన సినిమా. అందుకే మేము దాని క్యాప్షన్ పెట్టాం, తల్లిదండ్రులు పిల్లలకు తప్పక చూపించాల్సిన సినిమా అని పెట్టాము. ఒక్కసారి ప్రతి ఒక్కరు జీరో నుంచి స్టార్ట్ అవుతారు, ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వాలి ప్రతి మనిషికి. ఆ ఛాన్స్ నేను ఈ సినిమాతో ఇవ్వమని అడుగుతున్నా. ఒకసారి చూసినాక మీకు అర్థమవుతుంది ఎస్ ఈ సినిమా వేరే లెవెల్లో ఉంది అని. కానీ ఛాన్స్ ఇవ్వకుండా మాత్రం కామెంట్ చేయొద్దు. ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి మనిషికి. జస్ట్ వాచ్ ప్రేమించొద్దు వన్స్ అండ్ యూ డిసైడ్. ఓకే, ఎనీవే ఆల్ ద బెస్ట్ అండి మీకు. థ్యాంక్ యూ. ఇది శ్రీరామ్ గారు చెప్తున్నారు. బేబీ తన కథ అని, ఆ కథని మ్యాక్సిమం కాపీ చేసి సాయి రాజేష్ అనే దర్శకుడు తీశాడని, తనకు న్యాయం చేయడం కోసం తను పోలీస్ స్టేషన్ వెళ్ళేటప్పుడు ఆ కేసు ఖచ్చితంగా తనకు అనుకూలంగా తీర్పు వస్తనే ఆశాభావంతో కూడా ఉన్నాడు. అది ఇతని వెర్షన్ కరెక్ట్ అయితే కనుక అది నిజమే కావాలని, అతనికి న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం.